అందుకే ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ పెట్టడానికి కారణం ఏంటంటే 2020 విజన్ కి అట్రాక్ట్ అయినటువంటి ప్రొఫెషనల్ మీరు. సో ఇప్పుడు 2047 విషయంలో కూడా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి నెగిటివ్ ప్రచారం చేశారు 2020 మీద, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. దీనికి క్లారిటీ ఇప్పించాల్సిన బాధ్యత మాలాంటి వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు లేదా కాంగ్రెస్ వాళ్ళు ఇతర కమ్యూనిస్టులు చెప్పిన దాన్ని మేము కూడా నమ్మాం. ఏంది అసలు ఈయనైతే లేదా వేరే దేశంలో అయితే కాల్ చేస్తారు, ఇట్లా చేస్తే నడు రోడ్ల మీద ఫ్లైఓవర్లు కట్టడం ఏంటి, కంప్యూటర్లు కూడి పెడతాయా, ఇట్లాంటి మాటలు మాట్లాడారు. అప్పుడు సీన్ కట్ చేసి ఇప్పుడు వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు. కానీ ఫలితం ఏముంది, రాజకీయంగా ఆయన నష్టపోయాడు కదా చాలా వరకు. ఆయనకన్నా కూడా సమాజం నష్టపోయింది. ఎగ్జాక్ట్లీ, దిస్ ఇస్ రైట్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటేనండి, అదే లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉంటుంది ఆయనకి, స్ట్రాటజిక్ ప్లానింగ్. అది సామాన్యులకి సరళమైన భాషలో నా ఇనీషియల్ రిమార్క్స్ అదే చెప్పించాల్సినటువంటి బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి మీదే ఉంది యాజ్ ఎ లీడర్. ఎందుకంటే ఆయన 2047 ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఎంప్లాయ్మెంట్ క్రియేట్, పవర్టీని పూర్తిగా తగ్గించాలి, 2047కి పవర్టీని పూర్తిగా తగ్గించాలి, ఎడ్యుకేషన్ని బాగా తీసుకురావాలి, హెల్త్ సెక్టర్ని బాగా డెవలప్ చేయాలి, ఇండస్ట్రియలైజేషన్ బాగా పెంచాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఇలాంటి లాంగ్ టర్మ్ విజన్స్, ఇండస్ట్రియల్గా ఆంధ్రప్రదేశ్ని బాగా ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయాలి, డెస్టినేషన్ అమరావతి ఆర్ ఆంధ్రప్రదేశ్ ఇస్ డెస్టినేషన్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ అనేది వెరీ హై లెవెల్కి తీసుకెళ్ళాలి. ఆ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, కనెక్టివిటీ పెంచాలి, క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఇండస్ట్రియలిస్టులకు ఇవ్వాలి. సో సచ్ కైండ్ ఆఫ్ ప్లాన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్. ఇదన్నీ కూడా పార్ట్ ఆఫ్ దట్. అది సామాన్యులకి సరళమైన భాషలో చెప్పాలి. ఇప్పుడు ఇది మీకోసం ఈయన ఈ 5 ఏళ్ళు చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కనుక ఈ యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది, లేదంటే మళ్ళీ బ్రేక్ అవుతుంది, మళ్ళీ ఎవరో వస్తారు. ఇప్పుడు 2014 నుంచి 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తర్వాత ఎప్పుడైతే 2014లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యారో అది ఒక స్కెల్టన్, అసలు ఏమీ లేదు. దాన్ని మెల్లమెల్లగా ఒక షేప్కి తీసుకురావాలనుకునే ప్రాసెస్లో ఉండగానే ఎలక్షన్స్ వచ్చేసినాయి. బికాజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. తెలంగాణ వడ్డించిన విస్తరి, కానీ ఆంధ్రప్రదేశ్ అలా కాదు కదా. దాన్ని కొంచెం ఒక లైన్లోకి తీసుకొచ్చేసరికి 5 ఏళ్ళు అయిపోయింది. ఈ లోపల ప్రజలేంటి, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారాన్ని ఇచ్చారు. ఆయన ఏం చేశారు, సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పేసి ఏవో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ప్రజలకు తెలియాలి. సంక్షేమం ఏంటి, ప్రజల జీవన విధానాన్ని పైకి తీసుకొచ్చే విధంగా, దానితో పాటు వాళ్ళు డెవలప్ అయ్యే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి, సంస్కరణలు తీసుకురావాలి. అన్ఫార్చునేట్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఓటు బ్యాంకింగ్, ఓట్ల కోసమే ఆయన అప్పులు చేసి, దిస్ ఇస్ అ వెరీ బ్లండర్ మిస్టేక్ అండి. లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలకి పప్పు బెల్లాల్లాగా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇవ్వాలి, దాంతోపాటు మీరు అభివృద్ధిని కూడా పరిచయం చేయాలి ప్రజలకు. అంటే మామూలు భాషలో చెప్పాలంటే ఆకలి అన్నం పెట్టిన తర్వాత పని చేయించాలి, ఇండస్ట్రీస్ని తీసుకురావాలి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి ఎవరి లెవెల్లో వాళ్ళకి. ఓకే, 4-5 పెద్ద ఇండస్ట్రీస్ వచ్చినాయి అనుకోండి, దానికి అనుబంధంగా చాలా ఉంటాయి. సపోజ్ సాఫ్ట్వేర్ ఇప్పుడు మీరు చెప్పాలంటే 2019 నుంచి 2024 వరకు ఆ సంక్షేమ రూపంలో అందించారు. కానీ ఆ తర్వాత నుంచి నెక్స్ట్ స్టెప్ కి ప్రజల్ని మౌల్డ్ చేయలేకపోయారు. ఇంకా ప్రజలు ఏంటంటే లేజీగా అయిపోతారు. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయాలండి. చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే కనుక ప్రజల దగ్గరికి డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే ఏమవుతుంది, ఎకానమీలో మనీ ఫ్లో అవుతుంది. వెహికల్స్ కొనుక్కుంటారు, లేకపోతే అసెట్స్ కొనుక్కుంటారు, ఇల్లు కొనుక్కుంటారు. ఎకానమీలో ఫ్లో అవుతూ ఉంటే ఏంటంటే స్టేట్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే పర్చేసింగ్ కెపాసిటీ పెరిగిందో దెన్ గవర్నమెంట్ కూడా ట్యాక్స్ రూపంలో మళ్ళీ డబ్బులు వస్తాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ అనమాట. దానికి ఒక చాలా థాట్ ప్రాసెస్ అవసరం, దానికి మేధావుల సూచనలు అవసరం, ఎక్స్పర్ట్ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్, ఎకానమిస్ట్ల యొక్క సపోర్ట్ ఈజ్ రిక్వైర్డ్.
చంద్రబాబు నాయుడు గారు ఈ 2047 విజన్ డాక్యుమెంట్ ఆయన రిలీజ్ చేసినారంటే వాళ్ళు ఎంతోమంది వెనకాల ఎక్స్పర్ట్స్ ఉంటారు, మేధావులతోటి, ఇంటలెక్చువల్స్ తోటి చేసిన తర్వాతే దాని యొక్క డాక్యుమెంట్ కానీ దాని యొక్క పాయింట్స్ కానీ బయటకు వస్తాయి. సో 2020 మీకు తెలుసు, దాని రిజల్ట్స్ తెలుసు. ఇప్పుడు 2047 లో ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాము. అవును, 2047 స్టడీ చేసి ఉంటారు మీరు, నాకు తెలిసినంత వరకు. చేశానండి. దాంట్లో మీకు అట్రాక్ట్ చేసిన పాయింట్స్ ఏంటి అంటే ముఖ్యంగా ఏంటంటేనండి, హెల్త్ సెక్టార్ని, అంటే ప్రజలు హెల్తీగా ఉంటేనే ఏదన్నా చేయగలరు. తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేయాలనేది ఒకటి ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేస్తే అంటే ఎడ్యుకేటెడ్ అయితేనే భవిష్యత్తులో మీరు అద్భుతమైన ఫలితాలని అందుకోగలరు. ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా ఉంది. ఇంకొకటి పోవర్టీని తగ్గించాలి పూర్తిగా 2047కి. ఎందుకంటే మొన్న ఆజాదీ కా అమృత మహోత్సవం మనం చేసుకున్నాము. నెక్స్ట్ 100 yearsకి స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే పోవర్టీని కంప్లీట్గా పూర్తిగా తీసేయాలనేది చంద్రబాబు నాయుడు గారి విజన్ 2047 కల్లా. సో అది ఒకటి ప్రధానమైన పవర్టీని తీసేయాలి. ఎడ్యుకేషను, హెల్త్ సెక్టారు, ప్లస్ ఇండస్ట్రీస్ని బాగా డెస్టినేషన్ లాగా చేయాలి అని. ఎందుకంటే దానివల్ల భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కూడా పార్ట్ ఆఫ్ దాట్. 2020కి 2047కి డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా మీకు విజన్ మధ్యలో? అంటే డెఫినెట్గా ఉంటుందండి. ఇందులో ఒకసారి ఆయన దీన్ని ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. సైబరాబాద్ లాంటి అద్భుతమైన నగరాన్ని సృష్టించిన చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. సో హీ నోస్ ఎవ్రీథింగ్. అనుకున్నది అనుకున్నట్టుగా ప్లాన్ ప్రకారంగా జరిగితే కనుక భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా నేను ఫ్రూట్స్ అందించగలను అనేది ఆయనకు ఒక విజన్ ఉంది. సో అది ఆల్రెడీ ఆయనకి తెలుసు. అయితే నేను ఇక్కడ అనేది ఏంటంటే, మీరు అనేది డిఫరెన్స్ చెప్తున్నారు కాబట్టి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున అట్లీస్ట్ 2047 విజన్ అంటే చాలా మందికి తెలుసు. ఎందుకంటే 2020 విజన్ అనేది విని ఉన్నారు కాబట్టి, వినున్నారు, కొంచెం అట్లీస్ట్ ఇదేదో ఉంది దీంట్లో అనేది ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆయన పాస్ట్ హిస్టరీ చూస్తే దాని యొక్క ఫలితాలని నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న వాళ్ళు కూడా అందరూ దాన్ని చూశారు, ఎంజాయ్ చేశారు. ఇంతమంది అబ్రాడ్లో ఉన్నారు అంటే నిజంగా ఆయన ఆ రోజున మీరు చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్. చంద్రబాబు నాయుడు గారికి దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఇనిషియల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్. బికాస్ లాస్ట్ 5 years జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కంటిన్యూ అయి ఉంటే పిక్చర్ వేరేగా ఉండేది, ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం వేరేగా ఉండేది. 29లో కూడా 19లో కూడా ఆయన వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం పూర్తిగా మారుతుందని నేను చెప్పలేను. వేరే లెవెల్లో ఉండేది, వెరీ ఎక్స్ట్రాడినరీ అని కూడా చెప్పలేము. ఎందుకంటే డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఎందుకంటే ఇక్కడ ఫండ్ ప్రాబ్లం ఉంది. రాజధాని నిర్మాణం, స్టేట్ని బిల్డ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే ఇక్కడ ఎక్స్ట్రాడినరీగా వీ కెనాట్ ఎక్స్పెక్ట్. ఎందుకనంటే స్టేట్ని డెవలప్ చేయాలి, క్యాపిటల్ని బిల్డ్ చేయాలి, గవర్నమెంట్ ఆఫీసుల్ని క్రియేట్ చేయాలి, ప్లస్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ప్లస్ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలి, సైమల్టేనియస్లీ అభివృద్ధి కార్యక్రమాలు, ఇవన్నీ లింక్డ్ ఉన్నాయి. కాబట్టి ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ ఎ లాంగ్ టైమ్ ప్రాసెస్. ఈజీగా 10 yearsలో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఫండింగ్ ప్రాబ్లం ఉంది. మనము వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సెంట్రల్ కదా, మన సెంట్రల్ నుంచి కూడా మనకి ఫండ్స్ అలొకేట్ అవ్వాలి. ఈవెన్ ఈ సంవత్సరమే కదండి 15,000 crores కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పెట్టింది. ఇంతకుముందు ఎప్పుడన్నా పెట్టిందా? 2014 నుంచి ఇప్పటి వరకు పెట్టలేదు కదా అది. సో ఇప్పుడు మనకి పెట్టారు కాబట్టి కొంచెము డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. నేనేమంటానంటే డిఫరెన్స్ చెప్పడానికి వచ్చేసరికి ఆ రోజున ఇంజనీరింగ్ కాలేజెస్ని దాదాపు 300 పైగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎంకరేజ్ చేశారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో అంతకుముందు గ్రామీణ ప్రాంత విద్యార్థులు చెన్నై, బెంగళూరుకి వెళ్ళి ఇంజనీరింగ్ చదువుకునేవారు. ఇన్ దోస్ డేస్ వెరీ రిచ్ పీపుల్ ఉండేవారు కాదు. ఎవరైతే కొంచెం అబౌవ్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు వెళ్ళి పంపించేవారు. అలాంటిది విద్యని ఆంధ్ర, తెలంగాణ విద్యార్థులకి అందుబాటులోకి తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు. చదువుకున్నారు పిల్లలు, ఇంటెలిజెన్స్ అండి తెలుగు వాళ్ళు. అందుకే ఎక్కడున్నా కూడా తెలుగు వాళ్ళు ప్రపంచ దేశాల్లో మన పర్సంటేజే ఎక్కువ. అందులో మన తెలుగు వాళ్ళే ముందు ఉంటారు, అందులో డౌటే లేదు. కరెక్ట్గా ఐటీ సెక్టార్ కి ఏది కావాలో దాన్ని అందించడానికి ఇమీడియట్ కరెక్ట్ టైంలో ఆయన పట్టుకున్నారు ఐటీని. కరెక్ట్ టైంలో దాన్ని క్యాచ్ చేశారు, ఆయన ఎస్టిమేట్ వేశారు.
ఆయన విజన్ ప్రకారం ఆలోచించారు. సో ఐఎస్బి అంటే ఎవరికి తెలియదు. ఐఎస్బి కోసం అంత ల్యాండ్ కలెక్ట్ చేస్తున్నప్పుడు కూడా పెద్ద పిల్లు వేశారు వాళ్ళు, అక్కడున్న లోకల్స్. దీనివల్ల మనకేమొస్తుంది, ఈ బిల్డింగ్ల వలన మనకేం వరుగుతుంది? బికాస్ సామాన్యులకి ఐఎస్బి అంటే తెలియదు. అది ఏంటంటే ఐఎస్బి ఒక హైదరాబాద్కే ఒక కిరీటం లాంటిది, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. అంత అద్భుతమైనటువంటి బిజినెస్ స్కూల్ని, వరల్డ్ క్లాస్ బిజినెస్ స్కూల్ని చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టే, దాని వాల్యూ తెలుసు కాబట్టే, దానివలన భవిష్యత్తులో తెలుగు వాళ్ళకి ఎంత ఉపయోగం ఉంటుంది, హైదరాబాద్కి ఎంత పేరు వస్తుంది, ఇవన్నీ ఆలోచించగలిగారు కాబట్టే ఆయన ఐఎస్బిని పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ తోటి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ని ఆయన తీసుకొచ్చారు. ఎస్టాబ్లిష్ చేయడంలో ఐఎస్బిని ప్రతి అణువణువు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాటర్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం కానీ, ఎలక్ట్రిసిటీ క్రియేట్ చేయడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం కానీ, అక్కడ వాళ్ళు పిల్ వేస్తే కనుక ఆ పిల్ ద్వారా మళ్ళీ గవర్నమెంట్ ద్వారా సపోర్ట్ అందించి ఎవ్రీథింగ్ హీ ఇన్వాల్వ్డ్ పర్సనల్లీ. మెట్రో కానీ ఎవ్రీథింగ్, ఔటర్ రింగ్ రోడ్ అప్రూవల్స్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అప్రూవల్స్, ఇవన్నీ మరి ఆయన హయాంలోనే జరిగినాయి కదా. ఇవన్నీ ఉండబట్టే కదా ఈ రోజున హైదరాబాద్ ఇంత అద్భుతంగా ఎదిగి ఈ రోజున ఇన్ని లక్షల కోట్లు ఎర్నింగ్ చేస్తుంది. సో ఇవాళ కూడా 2020 ట్రాక్ మీద నడుస్తుంది. ఇది 2020 విజన్. దీన్ని 2047 అంటే ఈయనకున్న అనుభవంతో, ఆంధ్రప్రదేశ్కున్నటువంటి వనరులతోటి, రిసోర్సెస్ తోటి, ప్లస్ ఇప్పుడున్న మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రాక్సిమిటీ కావచ్చు, ఆ రిలేషన్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు దిస్ ఇస్ ద టైమ్ టు టేక్ అడ్వాంటేజ్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు డెవలప్ ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. అంటే ఆయన ఏమంటారంటే ఈ విజన్ 2047లో ప్రధానంగా రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి రీచ్ కావాలి అని అంటారు దాంట్లో. కరెక్ట్. అంటే చూడండి, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు వచ్చింది, దాని భవిష్యత్తులో ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ని దెబ్బతీస్తుంది, ఎంప్లాయ్మెంట్కి ఆల్టర్నేటివ్గా మళ్ళీ ఆయన ప్రిపేర్ చేయాలి స్టూడెంట్స్ని కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ని కానీ, లేకపోతే ట్రైనింగ్స్ని కానీ ఏ విధంగా ఆ మోల్డ్ చేయాలనేది అగైన్ దట్ ఈస్ వన్ మోర్ బిగ్ ఛాలెంజ్ ఫర్ ద గవర్నమెంట్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ ఇన్ సెకండ్స్ అండి, యూ కెన్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్ విత్ ఇన్ సెకండ్స్, నాట్ ఈవెన్ మినిట్స్. సో అంత టెక్నాలజీ ఆధునికంగా పైకి వెళ్ళిపోతున్నప్పుడు మనం కూడా అదే లెవెల్లో పరిగెత్తాలంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా ముందు చూపుతోటి మనం వ్యవహరించాలి, దానికి తీసుకోవాల్సినటువంటి మేధావుల సూచనలు ఏంటి, ఇవంతా కూడా దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ బిగ్ ప్రాసెస్. ఈ బిగ్ ప్రాసెస్ ఎంత క్వాలిటీ పొలిటీషియన్ అయితేనే ఆలోచిస్తారు. అప్పుడు మీరు అన్నట్టు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ఐటీకి తగిన విధంగా మ్యాన్ పవర్ తయారు చేశారు, మ్యాన్ పవర్ మానవ వనరులు. కానీ ఇప్పుడు ఆయన స్కిల్ యూనివర్సిటీ ఒకటి ప్లాన్ చేశారు ఆల్రెడీ. ఇన్నోవేషన్ యూనివర్సిటీ అని మళ్ళీ నిన్నేదో అగ్రిమెంట్స్ కుదుర్చుకున్నారు. ఓకే, ఇన్నోవేషన్ అంటే ఇట్స్ ఇన్నోవేటివ్ ఐడియాస్. అంటే పరిగెత్తుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా పరిగెత్తాలండి. ఇన్నోవేటివ్గా నిర్ణయాలు తీసుకోవాలన్నా, కొత్తగా ఆలోచించడం, ఏ పని చేసినా కూడా యూ హ్యావ్ టు థింక్ సంథింగ్ డిఫరెంట్, నాట్ లైక్ నార్మల్గా చూస్తే నార్మల్గానే ఉంటావు. థింక్ బియాండ్ థాట్ ప్రాసెస్.